మీ అందరి కోరిక మేరకు నేను ఆమెకు చెప్పాను మాస్క్ ఓపెన్ చేయమని చెప్పాను. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా మొదటిదాకా ఆ రోజు గత లాస్ట్ వీక్ చాలా మంది మన జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా రకరకాల ప్రశ్నలు నన్ను ఆ రోజు సంధించారు. ఎందుకంటే ఆ రోజు నాకు సమయం లేదు, కేవలం 10 నిమిషాలు మాత్రం నాకు టైం కేటాయించడం వల్ల నేను కూడా సరిగ్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోయాను. సో ఆ రోజు కూడా కొంతమంది మిత్రులు ఏమడిగారంటే ఆమె ఫేస్ మీరు చూసారా అంతే కదా. జనరల్గా ఏంటంటే ఇలాంటి సందర్భంలో వచ్చినప్పుడు చాలా మంది ఫేక్ కూడా వస్తుంటారని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పటికైనా మీ అందరూ అర్థం చేసుకుంటారని చెప్పి మీరందరూ కూడా అర్థం చేసుకున్నారని చెప్పి ఆశిస్తా ఉన్నాను. ఎందుకంటే ఒక్కొక్క ఎవిడెన్స్ మీకు అందరికీ నేను ఆ రోజు ప్రొడ్యూస్ చేయలేకపోయినా తర్వాత మీకు ప్రొడ్యూస్ చేసుకుంటూ వచ్చాను. తర్వాత కొన్ని ఎవిడెన్స్లు మీకు ఇవ్వడానికి కష్టంగా ఉంటుంది. ఎందుకు అంటే అది కేసు మీద ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఇది ఇంకొక విషయం ఏంటంటే ఇది మన ఈ 2 రాష్ట్రాలకు సంబంధించిన కేసు కాదు. కొంత ఇన్ఫర్మేషన్ మాకు వస్తూ ఉంది. వేరే వేరే బాధితులు కూడా ఉన్నారు, అది ఇక్కడ కాదు, ఎంపీ నుంచి కానీ తర్వాత వేరే మహారాష్ట్ర నుంచి, మధ్యప్రదేశ్, మరి ఎంపీ అంటే మధ్యప్రదేశ్ నుంచి, మహారాష్ట్ర నుంచి, తర్వాత తమిళనాడు నుంచి కూడా ఇట్లా కొంతమంది బాధితులు ఇప్పుడిప్పుడే కొద్దిగా అప్రోచ్ అవుతా ఉన్నారు. ఈ విషయాన్ని నెక్స్ట్ ఎవరైతే బాధితులు ఉన్నారో అది కూడా అయితే నేనేమనుకున్నానంటే ఇది మనం 2 రాష్ట్రాలకు కాదు, ఇది నేషనల్ స్థాయిలో ఉందేమో ఈ సమస్య అని అనిపిస్తుందా ఉంది నాకు. తర్వాత కొంతమంది నిన్న మంచిర్యాల ప్రాంతం నుంచి కొంతమంది మహిళలు ఫోన్ చేశారు, వాళ్ళ దగ్గర కూడా డబ్బులు తీసుకున్నారు. ఆ ఎవిడెన్స్ కూడా నాకు ఇవాళ రేపు సబ్మిట్ చేస్తా ఉన్నారు. సో ప్రతిదీ కూడా నేను మీరు ఎంత మాట్లాడినా కూడా నేను సంయమనంగా వ్యవహరిస్తూ ఇప్పటి వరకు శాంతియుతంగా మీకు సమాధానం చెప్పానని అనుకుంటున్నాను. భవిష్యత్తులో కూడా అలాంటి సమాధానం మళ్ళీ చెప్తాను. ఎవరైనా బాధితులు ఉంటే కూడా ఈ సందర్భంగా అందరికి నమస్కారం పెట్టి ఏం చెప్తున్నానంటే బాధితులు ఎవరైనా ముందుకు రండి, నేను అందరూ కూడా నేను పూర్తిగా సపోర్ట్ ఇస్తా విత్ మీ సహకారంతో. ఓకేనా? దయచేసి మీరు అందరూ కూడా చిన్న మిస్టేక్స్ ఉంటే పట్టించుకోమాకండి. అమ్మ రండి రాధిక గారు, ఇప్పుడు వీళ్ళు రండి గురుగారు, మీరు రండి సార్, రండి. అమ్మ మాస్క్ తీయండి, దయచేసి మాస్క్ తీయండి. ఎందుకంటే మన మనోళ్ళు చూస్తారు, వారు ఓపెన్ గా చెప్పండి, ఓపెన్ గా ఉన్నదంటే చెప్పండి. రాని అమ్మ చెప్పండి. అరెస్ట్ అయినని మాత్రమే తెలుసు, ఇంకా తనకి శిక్ష పడాలి కదా. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసిన ప్రకారంగా వాళ్ళు చేశారు, మిగతాది ఇంకా కోర్టు చూసుకోవాలి కదా. ఇప్పుడు పూర్తిగా హ్యాపీనెస్ అయితే ఏం లేదు, తనకు ఖచ్చితంగా శిక్ష పడాలి, అదే నేను కోరుకుంటుంది. అయితే ఇప్పుడు అంటే నెక్స్ట్ ఇప్పుడు ఎలా ప్రొసీడ్ అవ్వాలనుకుంటున్నారు ఏంటి అంటే గతంలో ఆల్రెడీ ప్రూఫ్స్ కానీ లేకపోతే మీ మ్యారేజ్ వీడియోస్ కానీ ఆరెంజ్ ఫోటోస్ కానీ అడగడం జరిగింది, మరి ఇప్పుడు అవి ఏమైనా ప్రవేశపెట్టే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? ఎందుకంటే ఈ కేసుకి ఏమైనా బలపడే ఛాన్సెస్ కూడా ఉంటాయి కదా. మీరు కూడా ఆల్రెడీ ప్రూఫ్స్ ఉన్నాయి, నేను కోర్టుకి సబ్మిట్ చేసుకుంటాను. నేను లీగల్ గానే వెళ్తున్నాను కాబట్టి నేను చేసుకుంటాను. నేను కొన్ని పర్సనల్ గా ఉంటాయి కాబట్టి నేను మీకు ఇవ్వలేను. సో నా కేసు కూడా సార్ చూస్తున్నారు, నేను ఆయనకు సబ్మిట్ చేశాను, పైన మహిళా కమిషనర్ కూడా నేను సబ్మిట్ చేశాను. సో నేను కోర్టు ద్వారానే వెళ్ళిపోతాను. ఇప్పటికి మీడియాకి ఏమి ఇవ్వాలనుకుంటున్నారు అంటే ఇప్పుడు నాకు కూడా కొన్ని డీటెయిల్స్ నాకు నిన్ననే వచ్చాయి. ఆ దరిద్రుడు చేసిన ఘనకార్యం నేను ఒక్కదాన్నే కాదు, చాలా మంది అమ్మాయిలు ఉన్నాడు, ఒక నన్నే కాదు, వాడు కొంతమందిని పెళ్లిళ్ళు చేసుకోవాలని చెప్పి కూడా కొన్ని తాళీలు తెచ్చిపెట్టుకున్నాడు. నాకు నిన్ననే ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో నాకు ఇంకా పేపర్స్ రూపంలో నాకు అవి అందలేదు. అవి అందిన తర్వాత నేను ఒక్కొక్కటి కోర్టుకి నేను సబ్మిట్ చేసుకుంటాను. ఒకవేళ రివీల్ చేయాల్సి ఉంటే నేను మీకు మళ్ళీ ప్రెస్ మీటింగ్ పెట్టి కూడా నేను చెప్తాను. డబ్బులు తీసుకున్నాడు. గోల్డ్ అంటే గోల్డ్ కుదోబెట్టి మరీ ఇచ్చిన రోజులు ఉన్నాయి. అవును, ఇదే కాదు గౌతమ్ గారు, ఇదే కాదు, నెక్స్ట్ ఇంకా చాలా ఉన్నాయి, నేను చూపిస్తాను. ప్రూఫ్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి, నేను చూపిస్తాను. మీరు మళ్ళీ ఏమైనా ఆల్రెడీ తను కస్టడీలో ఉన్నారు కాబట్టి ఏమైనా మాట్లాడే అవకాశం వస్తే మాట్లాడతారా? ఏమైనా అడగాలనుకుంటున్నారా శ్రీనివాస్ని? అతను కనిపిస్తే బతుకుతాడనే గ్యారంటీ అయితే నాకు లేదు. నాలాంటి చాలా మంది అతని మీద, అంటే నా బాధ చెప్పుకుంటున్నాను, మీరు తప్పుగా అనుకోవద్దు, అంత హరాస్ చేశారు తను. చాలా వెక్స్ అయిపోయారండి మహిళలు, చాలా మంది ఉన్నారు. సో ఈ గ్యాప్ లోని మీరు వచ్చిన తర్వాత ఈ 1 వీక్ గ్యాప్ లోని ఇంకెవరైనా బాధితులు మీకు ఏమైనా ఫోన్ చేశారా? చేశారు, అదే చెప్తున్నాను, విత్ ప్రూఫ్స్ తోటి ఉన్నాయి, 1, 2 కాదు. వాడు చేసిన అరాచకాలంటే ఎన్ని ఉన్నాయంటే జనవరి 1, 2025 రోజున సార్ గురువు గారు ఏరి ఆయన కూడా ఉండాలి సార్, మీరు కూడా ఉండాలి. నేను ఇక్కడికి వచ్చి ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నా అంటే ఫస్ట్ కారణం మా మామయ్య, మా అన్నయ్య, ఇంకో అన్నయ్య ఉన్నారు. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నన్ను ఇంకా ముందు తీసుకెళ్ళింది మా గురువు గారు, మా సార్, మా సాయికృష్ణ ఆజాద్ అడ్వకేట్ గారు. సో అందుకే చెప్తున్నాను, నాకు ఫోన్స్ వచ్చాయి, వాడు చేసిందంత ఇంత కాదు. పాపం గురువు గారు కూడా సార్ కూడా తెలియదు, నేను చెప్పలేదు, నేను ఇప్పుడే రివీల్ చేస్తున్నాను. జనవరి 1 రోజున ఇది ఎల్లూరు శ్రీనివాస్ ఖచ్చితంగా చూడాల్సిందే.
జనవరి 1, 2025 రోజున కొంతమంది అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని పసుగుమ్మలు తెప్పించాడు, తాళ్ళు తెప్పించాడు. అది ఎవరితోటి తెప్పించిండు, ఎక్కడ తెప్పించిండు అనేది ప్రూఫ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. అంతేకాదు అతను ఒక క్యాన్ పట్టుకొని తిరుగుతాడు పెట్రోల్. ఆ 5 లీటర్ల క్యాన్ ఎక్కడిది, అందులో పెట్రోల్ ఎక్కడిది, వాడి దగ్గర ఉన్న ఫ్యాన్సీ ఫోన్ నెంబర్లు ఎక్కడివి, అవి ఎవరు ఇప్పించారు. అదే కాకుండా 5-6 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి, అవి ఎవరు ఇప్పించారు, ఎట్లా వచ్చినాయి, అన్ని నా దగ్గర ఉన్నాయి. ఒక ఆడ కూతురు తన పుస్తెల్ కుదవబెట్టి లేదా అమ్మో డబ్బులేసింది దరిద్రునికి, ఆ అమ్మాయి నిన్న కాల్ చేసి ఏడ్చుకుంటూ మాట్లాడడం, అవన్నీ ప్రూఫ్స్ ఉన్నాయి. నేను తొందరలోనే సబ్మిట్ చేశాను. నేను అలాంటివి కూడా ఉన్నాయి, వాళ్ళు కూడా వస్తారు. ఆ బాధితులను నేను తీసుకొస్తాను. నేను గురువు గారు మా సారు వాళ్ళ సమక్షంలో నేను తీసుకొచ్చి కూడా నేను మీకు పెడతాను. సమాజం మొత్తం ఉన్న డౌట్ ఒకటే, ఆయనకు నిజంగా మంత్రాలు వస్తాయా, ఎందుకు ఆడవాళ్ళు ఇంత తొందరగా లొంగుతున్నారు ఆయనకి అనేది డౌట్ ఒకటి ఉంది. అది ఒకటి చెప్పండి. అది నాకు కూడా ఉంది డౌట్, ఎందుకంటే నేను కూడా తన దగ్గరికి వెళ్ళినప్పుడు తను అదేదో వశీకరణ అదేదో అంటారు కదా, సిగ్నేచర్ పెట్టడానికి గ్రీన్ సిగ్నేచర్ అసలు ఎందుకు పడిపోతున్నారు ఆడవాళ్ళు అట్లా శ్రీనివాస్? అదే మెయిన్ ఇప్పుడు ఆలోచన అందరూ. ఇప్పుడు చూడండి ఒక మాట, ఒక 5 minutes మనం ఏంటంటే అమ్మాయిని ఎందుకు పడిపోతున్నారు అని అడగడంలో ఏంటంటే కొంచెం ఆడవాళ్ళని తక్కువ చేసినట్టు అవుతుంది. ముఖ్యంగా మనం మాట్లాడాల్సింది ముఖ్యంగా ఏంటంటే తెలంగాణ పోలీస్ అధికారులు చేసిన చొరవతోని ఎక్కడో మధ్యప్రదేశ్ నుంచి తీసుకురావడము, వాళ్ళు రాత్రింబవలంతా పేరెంట్ వాళ్ళకు కుటుంబాలు ఉన్నాయి కదా. మీరందరూ చేసిన ఈ ప్రయత్నంలో మీడియా సోదరులందరికీ కృతజ్ఞతలు, పోలీస్ అధికారులకి కృతజ్ఞతలు. ఇప్పుడు ఈ అమ్మాయి బయటికి వచ్చింది అని అంటే ముఖ్య ఉద్దేశం ఈవిడ ఏం చెప్తుందంటే, వేరే వాళ్ళు కూడా ఉన్నారు కానీ రావడానికి కొన్ని కారణాలు ఉండవచ్చును, నాకు జరిగినట్టుగా వేరే వాళ్ళకి జరగకూడదు, జనవరి 25కు ఈ అమ్మాయికి తాళి కట్టినట్టుగా వేరే వాళ్ళకి తాళి కట్టాడు అన్న ఆలోచన ఆయన చేశాడు, కొన్ని విషయ వివరణలు ఉన్నాయని ఈవిడ చెప్తుంది. అధికారికంగా ఏంటంటే ఆజాద్ గారు అడ్వకేట్ గారు ముందుకు రావడం చేత అన్ని విషయాలు ఆయన గారికి అప్పచెప్తాము, దాని ద్వారా మిగతా ఆడవాళ్ళకి ఎలాంటి న్యాయ నిర్ణయాలు జరుగుతుందని చెప్పేసి ఇప్పుడు మహిళా కమిషనర్ గారు అమ్మగారు తీసుకోవడమే కానీ, తెలంగాణ పోలీస్ అధికారులు తీసుకోవడమే కానీ, మిగతా న్యాయస్థానానికి సంబంధించిన విషయ వివరాలు కూడా ఒకటి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మోకిలా పోలీస్ స్టేషన్ లో ఆయన ఒక కేసు నిమిత్తమే ఉన్నాడు, కానీ మిగతా వాళ్ళందరి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ దాకా రావడానికి ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్యమైన కారణం ఏంటంటే, మనకి కూడా ఒక అడ్వకేట్ ద్వారా అంటే ఆజాద్ గారు చేసిన ముమ్మరమైన వారం రోజుల ప్రయత్నంలో ఈ రోజు మనకు కూడా రుద్ర గారు ఒక కాగితం వస్తుంది డీజీపీ గారి నుంచి కానీ ఎస్పీ గారి నుంచి, కాబట్టి మనం ఆ రాధిక అనే అమ్మాయిని కూడా తీసుకొచ్చి మనకు కావాల్సిన విషయ వివరణలో మనము కూడా కేసులు పెట్టాము, ఎందరో ముందుకు వచ్చారు. కాబట్టి న్యాయపరమైన నిర్ణయాలు తీసుకోవడానికని ఆయన ఇన్ని రోజులు ఎక్కడున్నాడో తెలియలేదు, కానీ మొత్తానికి తెలంగాణ ప్రాంతానికి వచ్చిన తర్వాత ఒక కస్టడీలో ఉండడం చేత మేము ఇమీడియట్ గా అడిగే అధికారము, ఇమీడియట్లీ ఏదైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నదని చెప్పేసి అడ్వకేట్ గారు ఇచ్చిన సలహా మేరకు నడుస్తున్నది. ఇక్కడ సాధువునైనా నేను ముందుకు రావడానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే, ఈ ఆడబిడ్డ నన్ను అప్రోచ్ అయ్యి ఇలా తాళి సనాతన ధర్మం పేరిట ఆడపిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలని మీరు ధర్మం కోసం పోరాడుతున్నారు కాబట్టి ఆపాల్సిన అవసరం ఉందని చెప్పారు. కాబట్టి ఏంటంటే మేము ముందుకు రావడము, దీంట్లో ఛానలైజేషన్ లో మీరందరూ ముందుకు తీసుకెళ్లడము, ఇలా ఉంటే ఒక వ్యవహారంలో భానుగారు అక్కడ నుంచి వరంగల్, అక్కడ విజయవాడ నుంచి ఆయన గారు చేసిన ప్రయత్నంలో ఎన్నో వివరాలు సేకరించారు. ఇప్పుడు మీరు ఇక్కడ ప్రయత్నం చేశారు, ఆయన అక్కడ ప్రయత్నం చేశారు. కాబట్టి జైటీం సంబంధించిన అత్యంత ముఖ్యమైన ఎవిడెంట్ కలెక్టర్ ఈయన గారు ఆ కలెక్షన్ తీసుకున్న తర్వాత చాలా 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 అంబేద్కర్ గారి విషయంలో ఆయన దుర్భాషలాడడం తర్వాత ఎన్నో కేసులు పెట్టారు. అంబేద్కర్ గారి విషయంలో ధర్మరక్షణ కోసం అని చెప్పేసి ఈ రోజు బడుగు బలహీన వర్గాల జీవితాలన్నిటికీ ఒక ఆశాకిరణం అనుకున్న ఆ మహానీయుడి పైన కూడా అలాంటి అవాంఛనమైన దుర్భాషలు ఆడడం కూడా మనకి చాలా సిగ్గుచేటు. ఇప్పుడు అఘోరి శ్రీనివాస్ వల్ల జోగినీలకు చెడ్డ పేరు, వాళ్ళకి జోగినిల వ్యవస్థ కూడా చెడ్డ పేరు, వాళ్ళు జోగిని కాదని నిర్ణయించారు వాళ్ళు. ఇప్పుడు చూడండి, సాధు సత్పురుషులందరూ ఒక అఘోర అఖాడ నుంచి రాజేష్ నాథ్ గారు ఎంతో ప్రయత్నం చేసి ఆయన గారు అఘోర అఖాడకు సంబంధించిన వ్యక్తి కాదని రుజువు చేశారు. అఘోరి శ్రీనివాస్ డబ్బులు తీసుకొని మోసం చేయడం, మిగతా స్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంచి కోసం పూజలు చేస్తారు కదా, వాళ్ళు కూడా చెడ్డ పేరు వస్తుంది, వీళ్ళు కూడా పూజలు చేసి మమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఉంటాయి. అలాంటిది కాకూడదనే కదా ఒక శివరుద్ర సాధు ఈ రోజు బయటకు వచ్చింది. ఏంటంటే వేసుకున్న ఈ వేషాధారణ వల్ల మిగతా వాళ్ళందరికీ ఉన్న ఎవరైతే సమాజంలో సాధు సత్పురుషులే ఇలా ఉంటారేమో అన్న ఒక అపవాదం పోతుంది కదా స్వామి. ఈ రోజు ప్రజలందరికీ తెలిసింది ఏంటంటే ఛానలైజేషన్ లో ధర్మం ఏందో, నిజమేందో, నీతి నియమాలు ఏందో చెప్పాం కదా మనందరము. చెప్పడం వల్ల ముఖ్యంగా జరిగింది ఏమిటి, ఇలా ఉండదు,
మనందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. చెప్పండి చెప్పండి చెప్పండి. ఆయన మోసపూరితంగా ముందుకు వచ్చాడు. కొంచెం మీరు వెనక్కి జరిగితే బాగుంటది. మోసపూరితంగా రావడం అనేది తమిళనాడు రాష్ట్రంలో బ్రహ్మ విష్ణు పరమేశ్వర్లు అని చెప్పి ఒక ట్రస్ట్ ని మీరే ఇచ్చారు, డీటెయిల్స్ అన్ని వచ్చాయి. దాని ద్వారా అక్కడ బహిష్కరణ జరిగిందన్నారు, ఇండోర్ లో బహిష్కరణ జరిగిందన్నారు, డాక్యుమెంట్ వచ్చింది. అలాగే తెలంగాణలో ఏపీ ఇప్పుడున్న ఈ ప్రజెంట్ మనందరం బహిష్కరణ చేశాము. కానీ సంవత్సరం నుంచి మనందరం ఎక్కడ ప్రయత్నాలు ఎలా చేసినా కూడా ఊరుకున్నాం. ఈ వర్షిణి అనే అమ్మ వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు వచ్చారు, తల్లిదండ్రులు పిలవండి. ఆ తల్లిదండ్రుల బాధ ఒకసారి మీరు చూడండి. ఏ తల్లిదండ్రులైనా సరే 3 నెలల నుంచి వాళ్ళు ఎంత బాధపడుతున్నారు, వాళ్ళ మనస్సాక్షులు ఎలా ఉంటాయి. ఇప్పుడు ఆయన గారు ధైర్యంగా లైవ్ వీడియో కాల్ పెట్టి పెళ్లి చేసుకుంటున్నానంటే తల్లిదండ్రులకి న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రతి పౌరుడికి ఉన్నది. ఇప్పుడు వీళ్ళు కూడా ఆజాద్ గారికి ఆ విషయంలో కంప్లైంట్ చేశారు. ఆజాద్ గారు కూడా ఆ కేసు ఆజాద్ గారు టేకప్ చేస్తున్నారు. అంటే తదుపరి నిర్ణయాల్లో లాయర్ గారు ఏం మాట్లాడుతున్నారు అన్న ఉద్దేశంగానే మనం చట్టపరంగా ముందుకు పోతున్నాం. సాధు సత్పురుషులం కాబట్టి ఆపాల్సిన అవసరం మాకున్నది. ఆ పేరెంట్స్ మీరు మాట్లాడండి. మాట్లాడండి. ఇప్పుడు జోగిని కొద్దిగా వెనక జరగండి. మీరు ఇప్పుడు ధర్మ రక్షణలో ముందుకు మాట్లాడండి. అందరు వచ్చారు, మీరు ఒకళ్ళు ఇంకా ఒకళ్ళు అడిగి తెలుసు.